తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద అటు కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కేజీబీవీ అంటారు కదా, వాటిలో పార్ట్ టైం పీటీలుగా పీజీటీగా పనిచేస్తున్న వాళ్ళను తొలగించడాన్ని, అందులో పార్ట్ టైంగా పనిచేస్తుంటే పీజీటీలుగా వాళ్ళను తీసేశారట. అలా తొలగించడాన్ని పలువురు హైకోర్టులో సవాల్ చేశారట. ఆ పిటిషన్ని విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు అలా తొలగించడం చట్టవిరుద్ధమని, ఏకపక్షమని, వారి సేవలను కొనసాగించాలి అని చెప్పి ఆదేశించారట. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ అధికారులు ధర్మాసనం ముందుకెళ్లారు. ధర్మాసనం ముందుకెళ్తే ఈ ఏడాది జనవరిలో వెళ్ళారట. ఆ పిటిషన్ తాజాగా సెప్టెంబర్ 1వ తేదీన గౌరవనీయులైన జస్టిస్ భట్టు దేవానంద్ గారి ధర్మాసనం ముందుకు వచ్చింది. వచ్చి ఆ కేజీబీవీల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడంపై, శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టకుండా తాత్కాలికమైన వాళ్ళతోనే నెట్టుకొచ్చేసి వాళ్ళని కానీ ఇప్పుడు తొలగించడం ఏంటి, వీటన్నిటి మీద ఈ వివరాలన్నీ మా ముందు ఉంచండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి 2 వారాలు టైం ఇచ్చారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరికి నోటీసులు పంపించి 2 వారాలు టైం ఇచ్చి మళ్ళీ తాజాగా ఆ పిటిషన్ని విచారిస్తే రాష్ట్రం కేంద్రం కనీసం అఫిడవిట్ కాదు కదా, ఉలుకు లేదు పలుకు లేదంట. హైకోర్టు ఆదేశాల మీద ఉలుకు లేదు పలుకు లేదంట మేస్టారు. దీని మీద జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరినాథ్ శర్మ గారితో కూడినటువంటి ధర్మాసనం చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మేమంటే అంత కామెడీగా ఉందా? మా ఆదేశాలు ఏం తేలిగ్గా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అధికారులు మీరు మాత్రం బిజీగా ఉన్నారా? న్యాయమూర్తులుగా మాకేం పని లేక ఖాళీగా కూర్చున్నామా? మేమేం ఖాళీగా లేముగా. 2 వారాలు గడిపించినా కూడా కనీసం అఫిడవిట్ దాఖలు చేయకపోవడం ఏంటి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సీరియస్ అయ్యారు. అంటే సర్వశిక్ష అభియాన్ కింద నడిచే విద్యా సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయమన్నారు. అలా దాఖలు చేయకపోవడం మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ ఈసారి కనుక రిపీట్ అయితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పి సీరియస్ ఆర్డర్స్ అయితే ఇచ్చి విచారణ తదుపరి ఈ నెల 22కు వాయిదా వేసింది హైకోర్టు. అదేంటి ఈ మధ్య పోలీసులు కానీ అధికారులు కానీ ఎక్కడ హైకోర్టు ఆదేశాలను కానీ లెక్క చేయట్లే. కొన్నిసార్లు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఎందుకో లైట్ తీసుకుంటూ ఉన్నారు. బహుశా 1-2-3 సార్లు వార్నింగ్లు ఇస్తుంది కదా, ఆ లోపు సరిదిద్దుకుందాంలే, చాలా వార్నింగ్లు ఇచ్చిన తర్వాతనే కదా న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటాయి, ఆ లోపు ఏదో విధంగా చెప్పుకుందాంలే, అప్పటికి పుణ్యకాలం అయిపోతుంది కదా అని చెప్పి ఏమైనా వాళ్ళు అనుకుంటూ ఉంటారేమో తెలియదు. కానీ మామూలుగా అప్పుడు హైకోర్టు విచారణ అంటేనే చాలా సీరియస్గా తీసుకునేవాళ్ళు. కానీ మధ్య ఎందుకు కనీసం పట్టించుకోవడం లేదు.